వల్ల మీకన్ని కష్టాలే బాబాయ్. మొన్న హరిగారు గొడవను తగలబెట్టడానికి కూడా కారణం నేనే కదా. అందుకే నా ఆస్తిని కూడా మీకే వదిలేసి వెళ్తున్నాను. ఇప్పుడు నా కడుపులో పెరుగుతున్న బిడ్డే నాకు ఆస్తి. వాడితోనే ఎక్కడో ఒక దగ్గర మిగిలిన జీవితం గడిపేస్తాను. కిడ్నాప్ ఎందుకు చేస్తాం? గోళీలు ఆడుకోవడానికా? డబ్బు కోసమే. మీ అమ్మా బాబు పోయాక ఆస్తి నీకు కలిసి వచ్చింది కదా, అది నా పేరు మీద రాసావే అనుకో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఆస్తి మొత్తం నిన్న రాత్రే మా బాబాయ్ పేరు మీద రాసేశాను. ఇదేదో కథలు చెప్తోంది. అవి ఎంతవరకు నిజమో నేను తేల్చుకొని వస్తాను. అంతవరకు ఇది ఎక్కడికి పారిపోకుండా జాగ్రత్తగా కాపలాగాయండి. మాకైతే నమ్మకం లేదు, కానీ మీకోసం ఈ ఒక్కరోజు కాపలా కాస్తాం. రేపు ఉదయానికల్లా క్యాష్ మా చేతిలో ఉండాలి, లేదంటే మేము పోలీస్ స్టేషన్లో ఉంటాం. ఆ పని మాత్రం చేయొద్దు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు, ఎలాగో అలా వర్కౌట్ చేస్తాను. అలా తల పట్టుకొని కూర్చోవడం కాదు, ఆ తలని తీసుకెళ్లి ఏ బండరాయి కన్నా కొట్టుకో, పీడ విరగడవుతుంది. నువ్వేదో సలహా ఇస్తావనుకుంటే నన్ను తిడతావేంటి మాయా? అంతా చేసేసి ఇప్పుడు సలహా అడుగుతావేంటి? ఈ బుద్ధి ముందుండాలి. అయినా ఇలాంటి తింగర్ పనులు చేయడం నీకు అలవాటేగా. అప్పుడేమో గాయత్రిని చంపడానికని పావును తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టావు. అది కాటేసింది లేదు కానీ వాడు మాత్రం బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు పట్టుకెళ్లాడు. అయినా ఇప్పుడు నిన్ను భార్గవిని కిడ్నాప్ చేయమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? నేనే చేశాను. భార్గవిని కిడ్నాప్ చేయడం అన్న ఐడియా మాత్రం సూపర్. కాకపోతే మన బ్యాడ్ టైం. సరిగ్గా నేను కిడ్నాప్ చేసి తీసుకురావడానికి అరగంట ముందు ఆస్తి మొత్తం మా చిన్నమామ పేరు మీద రాసిందట. ఏం చేస్తాం? అక్క ఆస్తితో పాటు చెల్లెల ఆస్తి కూడా వస్తుందనుకుని ప్లాన్ చేశాను, కానీ ఇలా హ్యాండ్ ఇస్తుందని కలగన్నానా? ఇప్పుడు దాన్ని కాపలాగా పెట్టిన రౌడీలకే ₹1,00,000 దాకా ఇవ్వాలి. దాని దగ్గర చూస్తే చిల్లిగవ్వ కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఏదన్నా చేసే ముందు 4 రకాలుగా ఆలోచించి చేయాలి. ముందే భార్గవి దగ్గర ఆస్తి ఉందో లేదో తెలుసుకొని ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చిండేది కాదు కదా. అబ్బా, అయిపోయిన దాని గురించి ఎందుకు తవ్వుతావు? ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఎలాగూ దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి భార్గవిని వదిలేయమని చెప్పనా? వద్దు, దాని దగ్గర డబ్బు లేకపోతేనే అదంటే ఇష్టం ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు కదా. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ట్రై చేయి. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? రాజేంద్ర, సూర్య, హరి భార్గవిని అడ్డం పెట్టుకొని వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగొచ్చని నాకు అనిపిస్తుంది. అందరి మీద ఒక రాయేసి చూడు, డెఫినెట్ గా ఎక్కడో చోట వర్కౌట్ అవుతుంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం. సూర్యహరిల సంగతి అయితే నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా మా చిన్నమావ రాజేంద్ర దగ్గర మాత్రం వర్కౌట్ అవుతుంది. అసలే ఆయనకి 2 అక్క చెల్లెలంటే మహాప్రాణం. అవును, ఇంతకీ మా చిన్నమావ ఏం చేస్తుంటాడో? ఇంకా మీరెందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు ఇన్స్పెక్టర్. భార్గవిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఆ హరికి తప్ప ఇంకెవరికీ లేదు. తప్పు చేసింది ఎవరో మీకు చూపించినా ఇంకా ఎందుకు యాక్షన్ తీసుకోవటం లేదు? ఆవేశపడకండి రాజేంద్ర గారు, మీ భార్గవిని తప్పకుండా తీసుకొచ్చే పూచి నాది. హరికి ఆల్రెడీ 24 గంటలు టైం ఇచ్చాను. ఇంకా 6 గంటలు టైం మిగిలింది. ఈ 6 గంటలు ఓపిక పట్టండి చాలు. వాడంతట వాడే వచ్చి భార్గవిని అప్పగించాడా సరే సరి, లేదంటే నా లాఠీ పవర్ ఏంటో చూపిస్తాను. అప్పుడు చచ్చినట్టు వాడే దారికొస్తాడు. మీరు ఇంటికెళ్ళండి, ఏ విషయం నేనే మీకు కబుర్ చేస్తాను. ఓకే ఇన్స్పెక్టర్, మీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను. కానీ భార్గవిని ఎంత త్వరగా ఇంటికి చేరిస్తే అంత మంచిది. అలాగే, మీరు వెళ్ళండి. ఓకే, వస్తాను.
అది మా చిన్నమ్మాయి కార్లా ఉంది. ఓహో, భార్గవి కనిపించట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చి ఉంటాడు. ఏ పోలీసునో పట్టుకుని అసలు మ్యాటర్ ఏంటో కనుక్కోవాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఏం కావాలి? మీరు నాకు చిన్న సాయం చేయాలి. ఏం చేయాలి? మీ వాళ్ళు ఎవరైనా లోపల ఉన్నారా? మనకంత బ్యాక్గ్రౌండ్ లేదు కానీ మా మరదల గురించి అచ్చుకి ఏమన్నా తెలిస్తే చెప్తారేమోనని. ఏ మరదల గురించి? అదే ఇప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని కేసు పెట్టారు కదా, ఆ అమ్మాయి గురించి. ఆ అమ్మాయిని మరదలు అంటున్నావు కదా, డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన అతన్ని అడగొచ్చు కదా. ఇలా దొంగతనంగా వచ్చి అడుగుతున్నావేంటి? అసలు నువ్వెవరు? ఆ, మీరు మరీ అంత అనుమానంగా చూడకండి. ఏవో చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. లవ్ మ్యారేజ్ చేసుకుని బయటకు వచ్చేసాం. ఇంట్లో వాళ్ళతో కాంటాక్ట్స్ లేవు. మా మరదలు కనిపించినప్పటి నుంచి వాళ్ళ చెల్లెలకి ఏమైందోనని మా ఆవిడ ఒకటే గోల పెడుతుంది. అందుకే ఇలా దొంగతనంగా మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి. అదిగోండి, ఇది ఉంచండి. బొందకేమొస్తుందండి నా బొంద? ఇది కూడా ఉంచండి. సరే, ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం అంటున్నా కాబట్టి చెప్తున్నాను. మీ మరదలు కనిపించకపోవడం కాదు, కిడ్నాప్ చేయబడింది. ఎవరో హరి అట, అతనే కిడ్నాప్ చేయించడని అనుకుంటున్నారు. అయితే మనం చేసిన దానికి హరి బుక్ అయ్యాడన్నమాట. హరి, ఇప్పుడు దొరికెవరా నా చేతికి? ఎలా ఆడిస్తానో చూడు. చాలా థ్యాంక్స్ అండి, ఉంటానండి. ఓకే. హలో హలో హరినాథరావు గారు, ఎలా ఉన్నారు? బాగా టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఎవరు మాట్లాడేది? ఇప్పుడు పరిచయాలు చేసుకునేంత టైం లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. భార్గవిని కిడ్నాప్ చేసింది నేనే. ఎవరయ్యా బాబు నువ్వు? ఫోన్లే, సమయానికి ఫోన్ చేసావు. నేనెక్కడ కిడ్నాప్ చేశానోనని నా ప్రాణాలు తోడేస్తున్నారు ఇక్కడ. నువ్వు ఎవరువో, ఎందుకు కిడ్నాప్ చేసావో చెప్పు. నిన్ను రాజేందర్ని కలుపుతాను. మీరు తెలుసుకోండి. మధ్యలో నాకెందుకయ్యా ఈ గొడవ? అమ్మమ్మమ్మమ్మ, వాళ్ళెవరితోనో తెలుసుకునేవాడిని అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను హరి? నేను ఇప్పుడు భార్గవిని వదిలిపెట్టాలంటే నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వాలి. 5 లక్షలా? ఏయ్, నేనెందుకు ఇస్తాను? మధ్యలో నాకేంటి సంబంధం? ఉంది. నేను ఇప్పుడు భార్గవిని విడిచిపెట్టలేదే అనుకో, అనుమానం నీ మీదే ఉంది కాబట్టి జైల్లో పెట్టి మక్కలేరు కదా అంటారు. పరువు మొత్తం పోతుంది. ఆలోచించుకో, పరువు ముఖ్యమా, 5 లక్షలు ముఖ్యమా? ఎవడవయ్యా బాబు నువ్వు? ఎముడు తగులుకున్నట్టు నన్ను తగులుకున్నా? వాళ్ళమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేయడం ఏంటి? వాళ్ళకు ఫోన్ చేయకుండా నాకు ఫోన్ చేసి నన్ను భయపడ్డావేంటి? ఇదిగో, నా మీద నీకెందుక ఎంత పగ? అసలు నువ్వెవరో చెప్పు. ఆగకు, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అయితే ఎక్కడ విన్నావో బాగా ఆలోచించుకుని క్యాష్ రెడీ చేసుకుని వెంటనే బయలుదేరు. నీకు టైం లేదు, నాకు టైం లేదు. తొందరగా బయలుదేరు. తార్నాక లూథరన్ చర్చ్ వెనుక నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావుగా? బాయ్. హలో, ఎవడై ఉంటాడు బా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. తార్నాక లూథరన్ చర్చి వెనకాల.
ఇంకా ఎంతసేపు జీవన్ కాపలా కాయాలి? ఎలాగో డబ్బులు రావని తెలిసిపోయింది కదా, ఆవిడ్ని వదిలేసి మా డబ్బులు మాకు ఇచ్చేయండి. నువ్వు డిసిషన్ తీసుకుంటావేంటి? చెప్పాల్సింది నేను. చీకటి బండి క్యాష్ దానంతరం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. వెళ్ళి దాన్ని తీసుకురా. రేయ్, ఆ అమ్మాయిని తీసుకురండి. అన్నా అన్నా, పారిపోతుందన్నా. వెంట్రా, పదండ్రా. అన్నా, అటు వెళ్ళినట్టుంది. పట్టుకోండ్రా. మీరు ముగ్గురు అటు వెళ్ళి వెతకండి. మీరు ఇటు వెళ్ళండి. హలో, ఇటు పక్క ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, చూసావా? అమ్మాయా? బీరు గురించి అడుగు, బ్రాందీ గురించి అడుగు, విస్కీ గురించి అడుగు, చెప్తాను. అంతేకాని అసహ్యంగా అమ్మాయిల గురించి అడగద్దు. ఐ హేట్ లేడీస్. వీడికి మందు ఎక్కువైంది, పదండ్రా. కొడరా, పదండి. దొరికిందా? దొరకలేదన్నా, ఎటు వెళ్ళిందో కనిపించలేదు. సిగ్గులేదు? ఇంతమంది ఉన్నారు, ఒక్క అమ్మాయిని కాపలా గాయలేకపోయారు. ఈ ఒక్కరోజు సరిగ్గా కాపలా కాస్తుంటే 5 లక్షల డబ్బులు వచ్చుండేవి కదరా.
ప్లాన్ మొత్తం సర్వనాశనం చేశారు. వేస్ట్ ఫెలోస్. ఛా! ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి